హాయ్ అన్న. మీ హాయ్ అన్న. పేరు? నా పేరు అరుణ్. ఏం జాబ్ చేస్తారన్న? ఇక్కడే ఫార్మసీ రిలేటెడ్ జాబ్ చేస్తాను. ఓకే. రైట్. అప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ తీసేయడం జరుగుతుంది కదా! చూసారా మీరు ఏమన్నా విన్నారా వీటి గురించి? రీసెంట్గా ఆ! టీసీఎస్లో విన్నాను. ఆ! వాటి పైన మీ అభిప్రాయం ఏంటి? ఇట్ ఈస్ టోటల్ అన్ఫేర్ అండి. ఆ! అంత సడన్గా వితౌట్ ఇన్ఫర్మేషన్తో తీసేయడం అనేది చాలా బాధాకరం. హ్మ్. ప్రేయర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక 2-3 మంత్స్ నోటీస్ పీరియడ్ ముందే ఇచ్చి వాళ్ళకి సో వాళ్ళు ఒక సెటిల్మెంట్ వేరే కంపెనీకి చేంజ్ అయ్యే ఆపర్చునిటీ టైం గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుండేదని హ్మ్. నా ఒపీనియన్ అంటే అంతే. ప్రాజెక్టులు రాకపోవడం, ఇలాగ స్కిల్స్ లేకపోవడం ద్వారా తీసేసారని చెప్తున్నారు చాలా మందిని. స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు జాబ్‌లో అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే వేరే రీజన్స్ చెప్తారు. బట్ 2 వర్షన్స్ ఉంటాయి. మన సైడ్ ఒక వర్షన్ ఉంటుంది, వాళ్ళ సైడ్ వర్షన్ ఉంటుంది. ప్రాజెక్టులు లేవు, మేము భరించలేము, ప్ర ప్యాకేజ్ ఇవ్వాలి కష్టం అవన్నీ వాళ్ళు చెప్తారు. బట్ ఏమంటే మన సైడ్కి మనం ఎంతో కష్టపడి మనకు ఓ ఫ్యామిలీ మనకు లీడ్ చేయాలి, మన ఫ్యామిలీ లీడ్ అవును. చేయాలి. వేరే ఊరు మాది, వేరే ఊరు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఏదో హాస్టల్స్లోను పీజీలో రూమ్లోనూ బతుకుతుంటాము. హ్మ్. ఒక పొద్దున్నే లేవడం, తిన్నా తినకపోయినా ఇంటికి పంపించాలని చేసుకోవాలి అని హ్మ్. ఉంటుంది. ఆ, మే మే మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ ఇలాగే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. స్కిల్స్ అంటారా, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కిల్స్ మీదే చేస్తున్నాయి. అమీర్పేటలో చూడండి, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మొత్తం అన్ని స్కిల్స్ నేర్పించడము, మీకు రండి నేర్పిస్తాము, ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తాము, అది ఇది అని ఇవే చెప్తుంటారు ఎప్పుడు. హ్మ్. వాటి వల్లే పోయిందని ఏమంటారు, స్కిల్స్ అనే మేజర్గానే అంటే నేనైతే నమ్మను. వేరే ఓకే. ఏమైనా అంటే రీజన్ ఉండొచ్చు, బట్ హ్మ్. కాస్ట్ కటింగ్ అయి ఉండొచ్చు మెజారిటీ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడెలా ఉంది ఏ పరిస్థితి మరి సాఫ్ట్‌వేర్ పరిస్థితి అంతా దిగజారిన సాఫ్ట్వేర్ పరిస్థితికి వచ్చిందని చెప్తున్నారు. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే వేరే లెవెల్ ఉండేది. ఇప్పుడు వేరే లెవెల్‌గా చెప్తున్నారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే బాగుండేది. ఇప్పుడు హ్మ్. ఎంబీబీఎస్, ఆ! సాఫ్ట్వేర్ ఆ! వీటే ఎక్కువ ట్రెండ్ అయ్యింది. అది ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా అంత వాల్యూ లేదు ఆ! నీకు. అయితే పీజీ చేస్తే కానీ వాల్యూ లేదు. ఆ! ఇప్పుడు ఏముంది, ఎంబీబీఎస్ అంది ఉక్రెయిన్ అట్లా వెళ్ళి ఫారెన్ కంట్రీస్కి చేసేస్తున్నారు. ఆ! కానీ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సాఫ్ట్వేరే. ఆ! ఇంకా ఏం చేస్తున్నారంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ అంటున్నారు. ఆ! ఎంతమంది వస్తారు సాఫ్ట్వేర్, వాళ్ళు కూడా జాబ్ ఇవ్వడానికి కూడా కష్టం కదా. హ్మ్. ఇదే రీజన్ మెయిన్. సాఫ్ట్‌వేర్‌లో ఏమన్నా అంటే ఒత్తిడి పెట్టే సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఒత్తిడి మన ప్రెషర్ అయ్యేవి సిగరెట్లు ఎక్కువ చాలా తాగడం. ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ! ఇప్పుడు అంటే ఏ విధంగా ఉంటాయి ప్రాజెక్టుల టైప్‌లోనా? మనం ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చి ఉంటాం. ఎలా అంటే ఫస్ట్ 10th వరకు స్కూల్లో చదివి ఇంకా అయిపోయి ఇంటికి వెళ్ళి ఆడుకొని వచ్చేస్తాం. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే కాలేజీలో చదువుతాము. అక్కడ తర్వాత బీటెక్ లైఫ్. నీకు ఈ సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుందంటే వాటికి వీటికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎలా అంటే 9-6 ఖచ్చితంగా కూర్చోవాలి. యాక్చువల్గా వాళ్ళు చెప్పేది 9-6 అని చెప్తారు. బట్ ఏమంటే మార్నింగ్ 9కి వెళ్తే ఆఫీస్ వర్క్ అయ్యేది నైట్ 10 అవుతుంది. ఓహ్! మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలంటే భయం. ఎందుకంటే ఎక్కడ హ్మ్. టీమ్స్ కాల్ వస్తే ఎక్కడ మీటింగ్ పెడతారో అది భయం ఉంటుంది. ఆ! వచ్చి ప్రెషర్ ఉంటుంది, హ్మ్. కూర్చోవాలి, హ్మ్. ఫ్యాట్, హ్మ్. ఒబేసిటీస్, హెడేక్, హెయిర్ ఫాల్ చాలా వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏం చెప్తారు మరి? ఆ టైమింగ్ ఎలా ఉంటది దాంట్లో? వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుంటుందండి. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారంటే ఖచ్చితంగా రాడ్ ఉంటుందండి. ఎక్కువనే ఆ! ఇస్తారు వర్క్ నీకు. ఆ! పేరుకి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ నీకు. ఏదో ఆ! కొన్ని కంపెనీస్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తాయి కొంచెము. దాంట్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారంటే ఇప్పుడు యూజువల్లీ నువ్వు ఆఫీస్ చేసావంటే 9-6 ఓకే. మన హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారంటే వాళ్ళు 9-10 అనుకోండి అంతే. ఆ! ఇంకా ఆ! 2-3 అవర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. వాళ్ళు ఏమనంటే ఎక్స్ట్రా వర్క్ ఇస్తారు. ఏమనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం కదా, మీకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం కదా. ఫ్లెక్సిబిలిటీ ఏముందంటే ఇంట్లో కూర్చున్నాం అంతే, అంతకుమించి ఏముండదు. బయటికి వెళ్ళి మన తమ్ముడితో మాట్లాడకుండదు, హ్మ్. ఏమంటారు ఫ్రెండ్స్‌తో కలవడానికి ఉండదు. హ్మ్. ఏదంటే ఇంక అయిపోయాయి. సాఫ్ట్‌వేర్ లైఫ్ అంటే హ్మ్. వాళ్ళ లైఫ్ వీకెండ్ లైఫ్ అంతే. ఓ అంతే. సాటర్‌డే, సండే మాత్రం వాళ్ళ లైఫ్. చిల్ మిగతా రోజులంతా అయిపోతారు. చిల్లా ఏముందండి. సాటర్‌డే వస్తే అయిపోయి మార్నింగ్ ఏంది ఆఫ్టర్‌నూన్ 2 వరకు పడుకుంటాము. లేచి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా హ్మ్. ఫ్రెండ్స్‌తో ఇట్లా బయటకొస్తారు అంతే. ఇంక ఆ! అంతకుమించి ఏం లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా విద్యార్థులు. వచ్చే వాళ్ళకి నేనేం చెప్తా అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు ఫ్యూచర్‌లో. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేరే మీకు ప్యాషన్ అయితే, మీకు దాంట్లోనే స్కిల్ ఉందని అనిపిస్తే మాత్రం సాఫ్ట్‌వేర్‌కి రావాలి. లేదా ఫర్దర్‌గా నీకు ఇదొక్కటే కాదు కదండీ జాబ్. హ్మ్. మల్టిపుల్ నీకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. బిజినెస్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే మల్టిపుల్ వేలో ట్రై చేయాలి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఒకరి కింద పని చేయడం కన్నా ఒకరికి 10 మందికి ఏమంటారు పని ఇచ్చే స్టేజ్‌లో ఉండే మైండ్ సెట్ పెట్టుకుంటేనే యువతకు బాగుంటుందని నా ఒపీనియన్ ముందు నుంచి. థాంక్ యూ. మీరు చెప్పండన్న మీ మాటలు. స్కిల్స్ లేవని తీసేయడానికి యాక్చువల్గా వాళ్ళు ఇంటర్వ్యూ స్కిల్స్ ఉండబట్టే కదా తీసుకున్నది. ఆ! వాళ్ళకి జాబ్స్ ఇచ్చారంటే స్కిల్స్ ఉన్నాయనే హ్మ్. తీసుకుంటారు, ఇంటర్వ్యూ చేసే తీసుకుంటారు కదా. ఆ! సో స్కిల్స్ లేవని చెప్పి జాబ్ తీసుకోవడం అనేది అన్ఫేర్. ఓకే. వీళ్ళ ప్రాజెక్టుల వల్ల మరి ఎందుకు దివాలంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా సపోర్ట్ ప్రాజెక్టులు అంటే చేయట్లేదంటున్నారు. బేర్ చేయాలి, ఓన్లీ ప్రాజెక్టులు ఉంటేనే ఎంప్లాయీస్ని తీసుకుంటాము, హ్మ్. ప్రాజెక్ట్ ఏమైనా పట్టిన తీసేస్తామంటే కానీ అది కరెక్ట్ కాదు కదా. హ్మ్. మరి ఏ విధంగా చూసుకోవచ్చు దీన్ని? మరి కేవలం అంటే దేనికి వాళ్ళ సులభం కోసం పెట్టి ఆఫీసులు తీసేస్తున్నారంటారా? టైం అంతే పీరియడ్ ఇంకా కూడా ఇవ్వరన్నా మీకు అలాంటివి? జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా బిజినెస్ అంతే. వాళ్ళకి బిజినెస్ జరిగితే జాబ్స్ ఉంటాయి, ఆ! శాలరీస్ అన్నీ ఉంటాయి.
అంటే Projects. సాఫ్ట్వేర్ పడే కష్టాలు ఏమైనా చెప్పగలుగుతారా మాకు? సాఫ్ట్వేర్ అంటే కన్నా ఎంప్లాయీస్కి అంతే. ఇప్పుడు మేనేజ్మెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంప్లాయీస్ ఇప్పుడు టీసీఎస్ వాళ్ళని ఉన్న ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడం వల్ల టీసీఎస్ ఏమి పెద్ద లాస్ అయ్యేది ఏమి ఉండదు. కానీ తీసేస్తే కానీ కాస్ట్ కటింగ్ వాళ్ళకి ప్రాఫిట్లో సేవ్ అవుతుంది అంతే. సో అంత పెద్ద ఆర్గనైజేషన్ జాబ్స్ తీసేయడం అంటే కన్నా అంటే సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ పడు ముందు కూర్చొని వాళ్ళు కూర్చోవడం నొక్కడం అంటారు కదా, ఇంత సింపుల్గా ఉంటుందా? అంత సింపుల్గా ఉంటుంది. అంత సింపుల్గా ఏమి ఉండదండి, అంత సింపుల్ అయితే కాదు. ముందు ఏసీలో కూర్చొని నొక్కడమే కదా, మీది ఏముంటది అంటారు కదా. అలా ఏం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్కి డెడ్ లైన్స్ ఉంటాయి. కొన్ని ఏమో కొంచెం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రీ. కొన్ని అయితే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ చాలా రాడే ఉంటాయి. నీకు ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తాయి. అంతే. థ్యాంక్ యూ.